నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్లో పైవట్ టేబుల్ గురించి తెలుగులో వివరంగా నేర్చుకున్నాము. అలాగే మీరు పైవట్ టేబుల్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఏదైనా పెద్ద మొత్తంలో డేటా ఉన్నప్పుడు దాన్ని సింప్లిఫై చేసి అనలైజ్ చేసుకునేదానికి పైవట్ టేబుల్ ఉపయోగిస్తాము. ఇక్కడ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి ఉంచాను. మనము పైవట్ టేబుల్ దీని మీద అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ మనం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పైవట్ టేబుల్ ఆప్షన్ అని క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ టేబుల్ రేంజ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ అని ఉంది. మనం టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. చేయగానే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. డైలాగ్ బాక్స్లో మనము రెండు ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ వర్క్ షీటు, రెండు ఎగ్జిస్టింగ్ వర్క్ షీటు ఉన్నాయి. మనం న్యూ వర్క్ షీట్ అంటే వేరే వర్క్ షీట్లోకి వెళ్ళటం. నెక్స్ట్ ఆప్షన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇదే వర్క్ షీట్లో వర్క్ చేయటం. ఇప్పుడు నేను కొత్త వర్క్ షీట్కి సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేసుకుంటాను. ఓకే, కొత్త వర్క్ షీట్కి వచ్చేసాను. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దీంట్లో టేబుల్లో ఉన్న ఫీల్డ్స్, దీంట్లో హెడ్డింగ్స్ ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి. డేటు, నేము, ప్లేసు, ప్రొడక్టు, వాల్యూ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. మనం ఇప్పుడు ప్రైవేట్ టేబుల్ ఏ విధంగా ఉపయోగిస్తున్నాం. ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్ ఉన్నాయి. వీటిని బట్టి మనకి నచ్చిన విధంగా డేటాని మార్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ మనము నేమ్స్ తీసుకొచ్చి రోస్లో వేసాను, వాల్యూస్ని తీసుకొచ్చి వాల్యూస్లో పెట్టాను. మీరు చూడండి, ఇక్కడ అర్థమైంది మీకు. సమ్ ఆఫ్ వాల్యూ చంద్రిక 57,600 సేల్ చేసింది. ఇషిక 32,600 సేల్ చేసింది. ఈ విధంగా ఇండివిజువల్ ఎంత సేల్ చేశారనే డీటెయిల్స్ మనకు వచ్చింది. మొత్తం గ్రాండ్ టోటల్ 2,56,800 రూపీస్ మనకి ఈ విధంగా సింపుల్గా మనకి ఈ పైవట్ టేబుల్ ద్వారా ఈ ఉపయోగం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇండివిజువల్గా ఎంత సేల్ చేసింది వచ్చింది ఇప్పుడు మనకి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ని ఎంతగా అమ్మారు అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాను. నేను ప్రొడక్ట్స్ రోస్లో తీసుకుపోయి ప్రొడక్ట్స్ వేసాను. ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఎంత సేల్ అయిపోయింది అనేది మనకి తెలుస్తుంది. బ్లూటూత్ వచ్చేసి 20,000, మానిటర్స్ వచ్చి 72,100, ప్రింటర్స్, ఈ విధంగా ప్రొడక్ట్స్ వైజ్ మనకి టోటల్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ టోటల్ అమౌంట్ వచ్చింది. దీని తర్వాత మనము ప్లేస్ తెలుసుకుందాం. ప్లేస్ వైజ్ ప్రొడక్ట్ని రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేశాను, అన్సెలెక్ట్ చేశాను, ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నాను. ప్లేస్ వైజ్ బెంగళూరులో ఎంత అమ్మింది, చెన్నైలో ఎంత అమ్మింది, హైదరాబాద్లో ఎంత అమ్మింది మనకి మొత్తం సిటీ వైజ్ సేలింగ్ మనకి ఇప్పుడు వచ్చింది. సేమ్ సిటీలో వైజ్ వచ్చినప్పుడు మనకి నేమ్ ఏ సిటీలో ఎవరు ఎంత అమ్మారు అనేది మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఈ పేరు తీసుకొచ్చేసి రోజ్ కాలంలో వేయాలి. రోజ్ కాలంలో వేసిన తర్వాత ఈ ప్లేస్ని నేమ్స్ కిందకి మార్చాలి. ఇప్పుడు చూడండి, చంద్రిక సిటీ వైజ్ ఎంత సేల్ చేసింది అనేది మీకు వచ్చింది. చంద్రిక బెంగళూరులో 19,600, చెన్నైలో 8,000. ఈ విధంగా టోటల్ చంద్రిక 57,600, ఇషిక 32,600, మహేష్ డీటెయిల్స్ ఇండివిజువల్గా ఎవరు ఎంత సేల్ చేశారు, ఏ సిటీలో ఎంత సేల్ చేశారు అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం తెలుసుకుందామంటే దీని తర్వాత ప్రొడక్ట్ ఎవరెవరు ఎంత ప్రోడక్ట్ అమ్మారనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ప్లేస్ని రిమూవ్ చేస్తాను, ప్రోడక్ట్ని ఓకే చేస్తాను. ఇప్పుడు వచ్చింది ప్లేసు చంద్రిక ప్రోడక్ట్ మానిటర్సు, స్కానర్సు, స్పీకర్సు మొత్తం 57,600కి సేల్ చేసింది. ఈ విధంగా ఇండివిజువల్గా ఎవరు ఎంతెంతకి సేల్ చేసింది అనేది వచ్చింది. ఇప్పుడు మనము ప్లేస్ వైజ్ తెలుసుకుందాం. ప్లేస్ వైజ్
నేను ప్లేస్ని తీసుకొచ్చి కాలమ్స్ ఫీల్డ్ వేసాను. కాలమ్స్ ఫీల్డ్ వేయంగానే ఇప్పుడు మనకి చంద్రిక ప్రొడక్ట్ ఎక్కడ ఏ సిటీలో ఎంత అమ్మింది అనేది మనకి క్లారిటీగా వచ్చింది. ఇప్పుడు బెంగళూరు సిటీలో చంద్రిక వచ్చేసి స్కానర్స్ అమ్మింది 19,600కి. సేమ్ అదేవిధంగా చెన్నైలో మానిటర్స్ అమ్మింది 8,000కి. సేమ్ అదేవిధంగా హైదరాబాద్లో 12,500కి మానిటర్స్ అమ్మింది, స్కానర్స్ 12,000కి అమ్మింది. టోటల్ మనకి చంద్రిక 57,600 మనకి అమ్మింది సిటీ వైజ్. ఏ సిటీలో ఎంత అమ్మింది. సేమ్ అదేవిధంగా ఇషిక, మహేష్, మహిక వీళ్ళందరూ ఎంతకు అమ్మారు సేమ్ డీటెయిల్స్ మొత్తం వచ్చింది, ఒకే టేబుల్లో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రోడక్ట్ని రిమూవ్ చేస్తున్నాను, ప్లేస్ని రిమూవ్ చేశాను. ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకొచ్చి వాల్యూ ఈ కాలమ్స్లో వేస్తాను. కాలం వైజ్ మనకి ప్రోడక్ట్ షో అవుతుంది. ఈ ప్లేస్ తీసుకొచ్చేసి నేమ్ కింద రోస్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి సిటీలో ప్రొడక్ట్స్ ఎక్కడ ఏ ప్రొడక్ట్స్ సిటీ వైజ్ మనకి సిటీ వైజ్ రోస్లో వచ్చింది, ప్రొడక్ట్ వైజ్ కాలంలో వచ్చింది. ఇప్పుడు బెంగళూరులో ఇక్కడ స్కానర్స్ 19,600కి చంద్రిక బెంగళూరులో స్కానర్స్ అమ్మింది. సేమ్ అదేవిధంగా చెన్నైలో 8,000కి మానిటర్స్ అమ్మింది. అదేవిధంగా హైదరాబాద్లో 2 ప్రొడక్ట్స్ అమ్మింది, ఒకటి మానిటర్స్ అమ్మింది, 2 స్కానర్స్ అమ్మింది. టోటల్గా విజయవాడలో వచ్చేసి 5,500కి స్పీకర్స్ అమ్మింది. టోటల్గా 57,600కి చంద్రిక అమ్మింది. సేమ్ ఇదే విధంగా అందరికీ ఇండివిజువల్గా ఏ సిటీలో ఎంత ప్రోడక్ట్ అమ్మారు అనేది మనకి పైవోట్ టేబుల్ ద్వారా మనకి తెలిసింది. పెద్ద మొత్తంలో ఉన్న డేటాని సింప్లిఫై చేసుకొని అనలైజ్ చేసుకునే దానికి పైవోట్ టేబుల్ చాలా ఉపయోగపడుతుంది. ఎంఎస్ ఎక్సెల్లో చాలా ముఖ్యమైన టాపిక్ పైవోట్ టేబుల్. ఇప్పుడు మనం ప్రస్తుతం బేసిక్స్ మొత్తం నేర్చుకున్నాము. ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీప్గా తెలుసుకుందాము. వీడియో నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.